మనం ఏ పని చేసినా దానికి ఒక మీనింగ్ ఉండాలి. ఏ పథకం ప్రవేశపెట్టినా అది అందరికీ ఉపయోగపడాలి. ఇదే ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ స్టైల్. విద్యా ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులను తీసుకువస్తున్నారు. వినూత్నమైనటువంటి పథకాలను ప్రవేశపెడుతూ విద్యార్థులకు చేయూతను అందిస్తున్నారు. దేశ విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలన్నది ఈ కాలం అమ్మాయిల కల. కానీ ఆ కళ చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో చాలా మంది కూడా కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఆ కళను నిజం చేయాలనే ఉద్దేశంతో మంత్రి లోకేష్ కళలకు రెక్కలు అనేటువంటి సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఉన్నతమైనటువంటి విద్యను చదివేటువంటి విద్యార్థులు చదువులకు శాశ్వత భరోసా కల్పించేలా ఈ పథకాన్ని తీసుకురాబోతున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ పథకం అమలు కాబోతుంది. అందుకు సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించాలంటూ అధికారులకు లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకం ద్వారా దేశీయ విదేశీయ విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలనుకునేటువంటి అమ్మాయిలకు ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి సహాయాన్ని అందించనుంది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకెళ్తోంది కూటమి ప్రభుత్వం. విద్యా ఐటీ శాఖ మంత్రిగా తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు మంత్రి లోకేష్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకాన్ని కొనసాగిస్తూ ప్రతి విద్యార్థి తల్లి అకౌంట్లో 15,000 రూపాయల నగదు జమ చేయిస్తున్నారు. గతంలో కేవలం 10th విద్యార్థులకు మాత్రమే పరిమితమైన ఈ స్కీమ్ను ఇప్పుడు ఇంటర్ విద్యార్థులకు సైతం పొడిగించారు. అలానే అధికారంలోకి రాగానే పెద్ద పండుగ పేరుతో ప్రతి బడిలో మౌలిక సదుపాయాల కల్పనకై చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం మెనూల్లో సైతం మార్పులు తెచ్చారు. ఇప్పుడు కలలకు రెక్కలు అనే కొత్త పథకంతో విద్యార్థినులకు మేలు చేకూర్చేందుకు శ్రీకారం చుట్టారు మంత్రి లోకేష్. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్య చదివే విద్యార్థినులకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ఇందుకుగాను విధి విధానాలను సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. స్వదేశంతో పాటు విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకున్న విద్యార్థినులకు ఈ పథకం కింద సాయం అందిస్తామని విద్యా నైపుణ్యాభివృద్ధి శాఖలతో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి లోకేష్ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 27,112 మంది విద్యార్థినులు విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. స్వదేశంలో 88,196 మంది ఉన్నత చదువులు చదువుతున్నారు. విదేశీ విద్యా పథకం ఏ విధంగా అమలు చేయాలన్న విషయంపై లోతుగా అధ్యయనం చేసి అమలు చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. అలాగే నిరుపేద విద్యార్థినులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఉన్నత చదువుల్లో మెరిట్ ఆధారంగానే ఆర్థిక సాయం అందిస్తామన్నారు మంత్రి. విదేశీ విద్యకు ప్రత్యేక స్కాలర్షిప్లు అందిస్తామని చెప్పారు. ఆన్లైన్ అప్లికేషన్ పారదర్శకంగా ఎంపిక ఉంటుందన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థినులకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. కోర్సు ఫీజులు, వసతి, ప్రయాణం వంటి ఖర్చులకు సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి యూనివర్సిటీల్లో చదువు కోసం మార్గదర్శకత్వం చూపిస్తామని చెప్పారు. మంత్రి లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. విద్యా నైపుణ్యాభివృద్ధి శాఖల సమీక్షలో మంత్రి లోకేష్ విద్యార్థుల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు మార్గాలను సూచించేందుకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఉమ నేతృత్వంలో 5 సభ్యులతో కమిటీ వేస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రైవేటు రెసిడెన్షియల్ కళాశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అనుమతులు లేకుండా నడిచే ప్రైవేటు కళాశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. కలలకు రెక్కలు పథకం ద్వారా ఆర్థిక సమస్యల వల్ల చదువులు ఆపేసే పరిస్థితి లేకుండా ప్రతి అమ్మాయి తనకు నచ్చిన కోర్సును దేశంలో గానీ విదేశాల్లో గానీ సులభంగా అభ్యసించగలదని సర్కార్ భావిస్తోంది. పేద వెనుకబడిన వర్గాల విద్యార్థినులకు ఇది చక్కని అవకాశం కానుంది.